నావీ కెప్టెన్ అశోక్ కేసు అసలు నిజమేంటి? సోషల్ మీడియాలో మీరు చూస్తున్నది నిజమా లేక ఫేకా? మరి నిజాలేంటో అబద్ధాలేంటో చూసేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నిజాలు తెలుసుకోవాలి అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ కల్పన. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్రస్తుతం వైరల్ అవుతున్న నేవీ కెప్టెన్ అశోక్ కేసు గురించి. అసలు అశోక్ కేసు ఏంటి అని అనుకుంటున్నారా? అశోక్ అనే ఆయన 67 సంవత్సరాలు గల వ్యక్తి. ఈయన ఒక బాధ్యత గల పదవి నిర్వహించి బయటకు వచ్చిన ఆయన. ఈయనకి వయసు 67 సంవత్సరాలు. ఈయన కేసు అసలు ఏమైంది, టైం లైన్ ఏంటి, వచ్చే రూమర్స్ ఇవి రూమర్సా లేక నిజమా అబద్ధమా? నాసిక్లో ప్రభావశీలుడైన జ్యోతిష్కుడిగా ఈయన ఉంటూ మనుషుల్ని జ్యోతిష్కం నమ్మే వాళ్ళని, అంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ రిటైర్డ్ మార్చెంట్ నేవీ అధికారి అయిన 67 సంవత్సరాలు గల కెప్టెన్ అశోక్ ఖారత్ 3 ఏళ్లకు పైగా 35 ఏళ్ల మహిళలపై పదే పదే అత్యాచారం చేస్తుండు. అంటే 35 ఏళ్ల వ్యక్తి ఏమన్నా చిన్న పాపన అత్యాచారం చేస్తుంటే చూస్తూ ఉండడానికని మీరు అనుకోవచ్చు. కానీ ఈ అత్యాచారం ఎలా జరుగుతుందంటే, ఆరోపణలు వస్తున్నాయా లేక ఇవి నిజాలా అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. నిజాలు కాబట్టే ఈ అశోక్ నేవీ అరెస్ట్ అయ్యారు. ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే, అసలు 35 సంవత్సరాల మహిళలను ఆయన ఎలా అత్యాచారం చేస్తారు అంటే, ఆయనకు ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏంటంటే జ్యోతిష్యం. జ్యోతిష్యానికి మహిళలు తొందరగా అడిక్ట్ అయిపోతారు. ఎందుకంటే నా జీవితంలో ఈ సమస్య ఉంది, నా భర్త తిడుతున్నాడు, నా భర్త కొడుతున్నాడు, లేకుంటే కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, నా లైఫ్ మంచిగా ఉండాలి అని చెప్పేసి జ్యోతిష్యం నమ్మే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ జ్యోతిష్కంలో ఎంత కళ్ళు మూసుకుపోతాయంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా మహిళలు కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే దీన్నే ఆసరాగా తీసుకున్న ఈ అశోక్ ఏం చేశాడంటే, క్షుద్ర పూజల ద్వారా వాళ్ళను లోపరుచుకోవడం, వ్యక్తిగత వైవాహిక సమస్యలను పరిష్కరిస్తానని వాగ్దానాలు చేసి బలహీనమైన ఆడవాళ్లను అతను ప్రలోభపెడతాడు. ఆ తర్వాత వారి నమ్మకాన్ని దుర్వినియోగం చేసి వారిని వశపరుచుకోవడానికి మత్తు మందులు ఇస్తాడు. దాంతోపాటు క్షుద్ర పూజలు, భయభ్రాంతులకు కలిగించే పద్ధతిలో భర్తలకు హాని చేస్తా, మీరు నాకు లొంగిపోకపోతే, లేకపోతే మీకు మరణం కలిగిస్తా అని బెదిరిస్తాడు. వారిపై అత్యాచారం చేసేవాడు. మరియు రహస్య కెమెరాలతో ఈ అత్యాచారం చేసే వీడియోలను కూడా ఆయనే బంధించేవాడు. ఎందుకు అంటే, ఇప్పుడు ఇవి నేను వాళ్ళను వశపరుచుకొని ఈ వీడియోస్ని నేను రికార్డ్ చేస్తే ఈ రికార్డ్స్ ఎప్పుడైనా నాకు పనికొస్తాయి. ఎప్పుడు పనికొస్తాయి? ఎప్పుడైతే ఆ మహిళలు నా మాట వినలేదో అప్పుడు ఈ వీడియోలు చూపించి వాళ్ళను భయపెట్టడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఈ వీడియోస్ ఆయనకు ఆధారం అవుతాయి. అంటే దీన్ని మనము ఒక విధంగా చెప్పుకోవచ్చు, గత కొద్ది రోజులుగా ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి అందరం వింటూనే ఉన్నాం కదా. సో మళ్ళీ రిపీట్ అయిందని కూడా మనం అనుకోవచ్చు. చూడండి, ఇప్పటికీ దాదాపు 58 మంది వీడియోస్, అంటే అశ్లీలకరమైన వీడియోలను ఆయన మంచిగా భద్రపరుచుకొని ఉన్నారు.
అని బాధిత మహిళలు కంప్లైంట్ చేయడంతో ఈ కేసు విచారణలో ఉంది. ఆధ్యాత్మిక ముసుగులో పలువురు మహిళలకు సంబంధించిన 58 అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. प्राथमिकी खबर के हिसाब से उसका एफआईआर लिया गया है। सरकारवाड़ा पुलिस स्टेशन में क्राइम नंबर 73/2026 बीएनएस सेक्शन 64, 69, 352 और ब्लैक मैजिक एक्ट के तहत मामला दर्ज किया गया है। उसका इन्वेस्टिगेशन शुरू है। आज एक्यूज को कोर्ट में प्रोड्यूस किया गया है। सारी दलीलें सुनने के बाद माननीय कोर्ट ने 24/3/2026 तक పోలీస్ కస్టడీ గ్రాంట్ కి. ఇది బ్లాక్ మెయిల్ మరియు లైంగిక వేధింపుల సరళికి నిదర్శనమని పోలీసు వాళ్ళు తెలియజేశారు. ఇది జ్యోతిష్యం కాదు, ఇది నమ్మకాన్ని, భయాన్ని దోచుకునే దుర్మార్గపు చర్య. అయితే జ్యోతిష్యం నమ్మే వాళ్ళు అసలు వీళ్ళు నిజమైన బాబాలా లేకపోతే వీళ్ళు అసత్యమైన వాళ్ళ, ఇక్కడ నిజం ఉందా లేదా అని ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అది దర్గాలో వాళ్ళు కావచ్చు, టెంపుల్స్లో వాళ్ళు కావచ్చు, ఇటు క్రిస్టియన్ సైడ్ కావచ్చు, ఎవరైనా సరే అందరిలో కూడా దొంగ బాబాలు అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వశపరుచుకునే వాళ్ళు, చాతబడులు చేసేవాళ్ళు, లేకుంటే ఇంకేదేదో ఆయన జ్యోతిష్కం చెప్పడం మానేసి దొంగవన్నీ చేస్తున్నాడు. కానీ జ్యోతిష్కం పేరు పెట్టుకొని కుటుంబ సమస్యలు పరిష్కరిస్తా అన్న పని మాత్రం ఆయన చేయడం లేదు. అయితే 58 మంది వీడియోస్ ఇప్పటికే పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి ఈ బాధిత మహిళలు ఎలా ఉన్నారో, మరి వాళ్ళందరికీ ఎలాంటి న్యాయం జరగాలో అక్కడున్న చట్టాన్ని, అక్కడున్న ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే, ఇతరులకు ఉపయోగపడేలాగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.